అందరికీ నమస్కారం. వీడియో చూస్తున్నారు ఓం శ్రీమాత్రే అని కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మే 8వ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది. ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు మరియు భారతీయ సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున దాన ధర్మాలు, స్నానం మరియు పదార్థాల దానం వంటి ధార్మిక మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజు పితృతర్పణ వంటి ఆచారాలు కూడా ప్రసిద్ధి చెంది. అయితే ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు. ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. ఇది బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య, శక్తివంతమైన అమావాస్య. ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది. చైత్ర అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కావలసినంత ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక 2 వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ 2 వస్తువుల్లో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది. మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా? శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల మధ్య సమస్యలు, ఇంటి భూమి, వాస్తు సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకి యంత్రం, తాయిత్తు ఇవ్వబడును. ఫోన్ నంబర్ 9494802798. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కూర్చుని తిన్న తరగని ఆస్తి మీ సొంతం అవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు. అమ్మవారి కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఈ అమావాస్య చాలా మంచిది. అందులోనూ ఇది బుధవారం రోజున వస్తున్న అమావాస్య కనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని చెప్తారు. ఈరోజు ఈ 2 వస్తువులను కొని తెచ్చుకోవడం వలన మీ ఇల్లు స్వర్గంగా మారుతుంది. ఇంకా ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి అందరూ చైత్ర అమావాస్య రోజు ఈ 2 వస్తువులు మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. సకల శుభాలు కలుగుతాయి. మరి ఏ వస్తువులు చైత్ర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు గురు భక్తి అంటే ఎలా ఉంటుందో తెలిపి దీపకుడు కథనం. దీపకుడు అని బ్రహ్మచారి ఉండేవాడు. అతడు ఓసారి శాస్త్రాల్లో చెప్పబడిన భర్త పుత్రునికి తల్లిదండ్రులు, శిష్యులు, గురువు, దైవ సమానులు, వీరిని మించిన దైవం లేదు. వీరి సేవను మించిన తీర్థాలు, వ్రతాలు, ఉపవాసాలు లేవు. తరించుటకు ఇదే అతి సులభ మార్గం అని చదివినాడు. వెంటనే గురువును అన్వేషించుటకు బయలుదేరినాడు. పవిత్ర గోదావరి నదీ తీరాన ధర్మ మహర్షి ఆశ్రమం ఉన్నదే. ఆయన సకల వేదాం తెలిసినవాడని, ఉత్తమ గురువు అని ఎందరో చెప్పగా విని ఆయనను ఆశ్రయించి సాష్టాంగ నమస్కారం చేసినాడు. శిష్యుడిగా స్వీకరించినాడు. గురుసేవ ప్రభావం వల్ల తన చిత్త శుద్ధి, ఏకాగ్రతల వలన అచిరకాలంలో దీపకుడు సకల శాస్త్రాలు నేర్చినాడు, ప్రకాశించినాడు. పూర్వజన్మలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకున్నానని. కానీ ఈ 2 భయంకరమైన పాపాల ఫలం ఇంకా అనుభవించాలి. చేసిన కర్మ చెడుని పదార్థం కదా అని నేను. అది పురాతనము, సనాతనము, పవిత్రము. సాక్షాత్తు విశ్వనాథుని ధామమైన కాశీ క్షేత్రంలో ఆ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయదలుతున్నాడు. పుణ్యక్షేత్రములు ఏ కార్యానికైనా ఫలితం 2 కాబట్టి నేను ఆ పాపాలను ప్రాయశ్చిత్తం అవగాహన చేయగానే భయంకరమైన కుష్ఠరోగం వస్తుంది. శరీరం అంతా చీము, నెత్తురు కారుతూ ఉంటుంది. వికర రూపము, అంధత్వము వస్తాయి. తాను సహనము, సాధుత్వము, అది సద్గుణాలు నశిస్తాయి. కఠినాత్మమైన ఇతరుల సేవకై దీనముగా ఎదురు చూస్తూ ఉంటాను. అట్టి దుస్థితిలో నువ్వు నాకు సేవ చేయగలవు అని అడిగినాడు. గురుసేవయే పరమభాగ్యమని త్రికరణ శుద్ధిగా భావించి దీపకుడు నేను మీ పాపాలను ఆవహింప చేసుకొని పాప ఫలితాలను అనుభవిస్తాను. నాకు అవకాశాన్ని ప్రసాదించాలి అని అన్నాడు. దీపకులు వంశాన్ని అంతా దీపింప చేయగలిగాను. నీవు అలా అనక ఏమంటావు? కానీ ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యులు కదా. పుణ్యమైన పాపమైన ఫలితమైన అనుభవించక తప్పదు కదా. నా పాపాలను కలుసుకుంటే కానీ ఈశ్వర సాహిత్యం పొందలేను. వేదదేవుడు చెప్పినాను. గురు ఆజ్ఞ ప్రకారమే చేశాడు దీపకుడు. ఇద్దరు మణికర్ణిక ఘాటుకు
ఉత్తరంగా ఉన్న కమలేశ్వరం మందిరం వద్దకు చేరి అక్కడ బస్సు ఏర్పాటు చేసుకున్నారు. కానీ విశ్వనాథుడికి అన్నపూర్ణాదేవికి భావానికి పూజలు చేసి పాపాల అవగాహన చేశాడు. గురువుగారు చెప్పినట్టే జరిగింది. ఆయనకు భయంకరమైన కుష్ఠరోగం వచ్చింది. శరీరం అంతా చీము నెత్తురు కారుతుంది. ఇతర రూపము అంధత్వం వచ్చాయి. గురువుగారు దుస్థితి చూసి ఎంతో బాధపడతాడు దీపకుడు. గురువుగారు ఈ పూట దీపకుడు తెచ్చిన భిక్షను తానే తినేసి, ఇంత కొంచెం తెచ్చావు ఎందుకు అని విష్టులారాడే వాడి. ఆ గురువు అతడు ఎంత ఉపయోగించుకున్నా గద్దించుకున్నా ధర్మనిష్టతో నిరంతరం గురుసేవ చేసేవాడు. దీపకుడు అసమాన గురుభక్తిని మెచ్చి ప్రత్యక్షమై వచ్చి అనన్య గురుసేవ దీక్ష మెచ్చినాను, ఏ వరం కావాలో కోరుకో అన్నాడు. గుణనీతి అయిన దీపకుడు, స్వామి నాకు ఈ లోకంలో గురుసేవ తప్ప ఏదీ తెలియదు. నా గురువు గారి అదృష్టమేమిటో కనుక్కొని చెప్తాను అని అన్నాడు. దీపకుడు గురువుగారి విషయం చెప్పి, గురుదేవ మీకు స్వస్థత కోరుతున్నాను అని అన్నాడు. అప్పుడు ధీరుడు, నాయన ఎవరు చేసిన పాపాలకు వాళ్ళే అనుభవిస్తేనే పోతాయి అని చెప్పాడు. మరునాడు విశ్వనాథుని ఆలయానికి వెళ్ళి ఈ వరం కోరుకోలేదు. దీపకుడు భగవంతుడు చూసి మురిసిపోయాడు. జగజ్జగని అయిన పార్వతీదేవితో అతని విషయం చెప్పి సంబరపడిపోయాడు. అతడు నిర్మాణ మండలంలో ఉన్న శ్రీమన్నారాయణ దీపకుని సంగతి చెప్పి పొగిడినాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూడా గురుభక్తిని మెచ్చి అతని ముందు ప్రత్యక్షమై పరమశివుణ్ణి మెప్పించాడు. గురుభక్తి అసహనము వీరు మనోవిష్ణువుతో కోరుకో అని అన్నాడు. స్వామి ఈ సాష్టాంగ వందనం చేసి ఆనంద ఆశీస్సులతో స్వామిని నాకు అచంచలమైన గురుభక్తిని ప్రసాదించు అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు కథలోని నీతి ఏమిటంటే, గురువుని సేవిస్తే సకల దేవతలను సేవించిన ఫలితం వస్తుంది. దీపకుడు తన గురువు సేవ నేర్పి త్రిమూర్తుల సమస్త దేవతల అనుగ్రహాన్ని పొందినాడు. కర్మపాసం తెగినది. పాపకర్మలకు ప్రాయశ్చిత్తం ఎంత ఘోరంగా ఉన్నదో మనం ఈ కథలో చూసినాం. కావున పాపకర్మలు చేయరాదు. ఇక విషయంలోకి వెళ్తే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. మరి ఆ వస్తువులో మొదటిది బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ బయట షాప్లో దొరుకుతుంది, లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. అలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుంచి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టాలి. ఇలా కట్టడం వల్ల మీ ఇంటి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా ఉంటుంది. బూడిద గుమ్మడికాయ ఆపుతుంది. చాలామంది బూడిద గుమ్మడికాయ ఇంటికి ఎక్కువ తూర్పు దిశలో పశ్చిమ దిశలో అని అంటారు. కానీ బూడిద గుమ్మడికాయ దిశలతో సంబంధం లేదు. వీటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే అక్కడ మెయిన్ డోర్ పైన కట్టాలి. అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి. దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దాన్ని అమావాస్య రోజు కొత్త గుమ్మడికాయను కట్టండి. ఎందుకంటే ఈ చైత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు. ఈ రోజు గుమ్మడికాయ తెచ్చుకొని కట్టడం వల్ల మీకు కష్టాలన్నీ కూడా పోతాయి. అన్నీ కూడా శుభాలు కలుపుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కూర్చి తిన్న తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. కనుక చైత్ర అమావాస్య రోజు కనుక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇంకా చైత్ర అమావాస్య రోజు కొన్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన 2 వస్తువు ఏమిటంటే లవంగాయ. ఈ రోజు లవంగాయలు కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే ఇది లవంగాయలు కొనడానికి అద్భుతమైన రోజు. ఇది లవంగాయల ప్యాకెట్ అయినా సరే ఈరోజు కొన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. నార్మల్గా ఒక 20 రూపాయలు పెడితే లవంగాయల ప్యాకెట్ వచ్చేస్తుంది. ఈ చైత్ర అమావాస్య రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పకుండా చేయాలి. అలాంటప్పుడు దీపం పెట్టేటప్పుడు ఆ దీపం లోపల లవంగాయను వేయండి. ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది. తన సమస్యలన్నీ పోతాయి. చైత్ర అమావాస్య రోజు లవంగాయలను తెచ్చుకుంటే తీరిపోతుంది. ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. కనుక చైత్ర అమావాస్య రోజు గుమ్మడికాయను కానీ లేదా లవంగాయల ప్యాకెట్ కానీ
వీటిలో ఏదో ఒక దాన్ని లేదా రెండిట్లో 2 తెచ్చుకున్నా పర్వాలేదండి. ఇవి తెచ్చుకుంటే ఆస్తి అనేది వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా రెండిట్లో ఏదో ఒక వస్తువునైనా మీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఇల్లైనా సరే ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షకునిగా ఉంటాడు. గుర్తు అంటే ఇంటి ముందు వచ్చేటటువంటి అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయ ఉంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడు కూడా అశ్రద్ధ చేయకండి. గుమ్మడికాయను మనం తెలుసుకుందాం కదా. ఈరోజు మనం ముందుగా ఒక ముదురు గుమ్మడికాయని తీసుకోవాలి. చక్కగా పసుపును మొత్తంగా రాసి 21 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి, లేదా 11 అయినా పెట్టాలి. ఏదైనా సరే కనీసం 11 అయినా పెట్టుకోవాలండి. కుంకుమ బొట్లు పెట్టుకున్నాక ఇలా పెట్టిన తర్వాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా. అలా నిత్య దీపారాధన పూర్తయిన తర్వాత అగరబత్తులు చూపించి ఒక బెల్లం ఒక నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత కాలభైరవాష్టకాన్ని పఠించాలి, లేదా హనుమాన్ చాలీస అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయను హారతి చూపించి మీరు కూడా హారతి అడ్డుగా చక్కగా ఉట్టి పెట్టి గుమ్మడికాయని పైభాగాన్ని వేలాడతీయాలి. ఇలా 2 సాంబ్రాణి ప్రియాలతో దీపం చూపించి గుమ్మానికి ఉంచాలి. ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించి నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథుల్లో కట్టుకొని మంచి ఫలితాలను పొందండి. నరదృష్టి కూడా తొలగిపోతుంది. ఈ 2 వస్తువులు తెచ్చుకొని ఈ శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండేలా చేసుకుంటూ చైత్ర అమావాస్య ఆధ్యాత్మిక ఆచారాలు మరియు వైద్యం కోసం చాలా పవిత్రమైన రోజు అండి. ఈరోజు ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈ రోజున ప్రజలు విష్ణు పూజ చేయడం ద్వారా విష్ణువు పూజిస్తారు. ఇది జీవితం నుండి నొప్పి, బాధ మరియు ప్రతికూలను తొలగించడంని సహాయపడుతుంది. పురాణాల ప్రకారం ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేయడం వలన మీ పాపాలు మరియు చెడు పనులు రచిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.